రేపే కార్తీక ఏకాదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి పాపాలు, దోషాలు, కష్టాలు అన్నీ కూడా ఆ స్నానం చేసే యొక్క నీటితో కొట్టుకుపోతాయన్నమాట. ఈ స్నానం ఏంటంటే మీ శరీరం మీద ఉన్నటువంటి మురికినే కాకుండా మీ జాతకాన్ని కూడా శుద్ధి చేస్తుంది. మీకు నూతన ఆయుష్ను పెంచుతుంది. నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. మిమ్మల్ని కడిగిన ముత్యంలాగా చేసి మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా బయటపడేసేటటువంటి శక్తివంతమైన పవిత్రమైన నదీ స్నానంతో సమానమవుతుంది ఈ స్నానం. కాబట్టి తప్పనిసరిగా రేపు ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఇవి స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి. ఇలా చేస్తే అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు చాలా తేలికగా బయటపడగలుగుతారు. కార్తీక ఏకాదశి అంటే ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. మనకు కార్తీక మాసంతో కూడుకొని ఏకాదశి అనేది వస్తుంది కాబట్టి దీన్ని కార్తీక ఏకాదశి అంటారు. ఇది శనివారంతో కలుపుకొని రావటం అనేది ఇంకా గొప్ప విశేషము. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు. ఇది ఎంతో గొప్ప రోజుగా మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అసలు కార్తీక మాసం అంటే పూర్తి అర్థం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి లేచిన రోజు అనమాట. ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేలుకుంటాడని మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. అలా ఈ రోజున యోగ నిద్ర నుంచి మేలుకున్న తర్వాత భక్తుల కష్టాలు ఏవైతే ఉంటాయో అవి ఆయన విని వెంటనే కొన్ని క్షణాల్లోనే ఆ కష్టాల నుంచి బయట పడేస్తాడని చెప్పేసి పెద్ద పెద్ద దేవతలు, దేవదూతలు ఇలా అందరూ కూడా ఎదురు చూసేటటువంటి రోజు. మరి అలాంటి దేవతలే ఎదురు చూసేటటువంటి ఈ రోజున మరి మనుషులు మనం ఎదురు చూడటంలో ఏమాత్రమైన తప్పు ఉందా అండి? అంటే మన కష్టం తప్పనిసరిగా ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుతుందన్నమాట. ఆయన ఆ కష్టాన్ని చాలా తేలికగా తీసి బయట పడేస్తాడు, మనల్ని కాపాడతాడు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేయలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కార్తీక ఏకాదశి రోజున చక్కగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి ఒక దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అంటే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా కడుక్కుపోతాయి. ఈ కార్తీక మాసంలో మీరు నెల రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అంత శక్తివంతంగా ఈ రోజున వెలిగించేటటువంటి దీపము మీ యొక్క తలరాతనే మారుస్తుంది. అంత శక్తివంతమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మేలుకుంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనకున్నటువంటి పాపాలు, దోషాలు వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. అంటే మనకు శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి శనివారం అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే ఆయనేనండి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అలా ఈ విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి చక్కగా మీరు ఈ శనివారం రోజున అంటే ఈ ఏకాదశి రోజున పూజ చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా ఇంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకొని ఆడవారు చన్నీటితో తలస్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ మీరు చన్నీటితో తలస్నానం చేయలేకపోతే గోరువెచ్చటి నీటితోనైనా తలస్నానం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇల్లంతా కూడా కాస్త నీటిలో ఉప్పు వేసేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. పసుపు నీటిని చల్లుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసి దేవుడి యొక్క పటాలకు గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి పూజ చేసేటటువంటి ఆడవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఉతికిన బట్టలు, అంటే రేపు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే పూజ చేసేటటువంటి ఆడవాళ్ళు తప్పనిసరిగా చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ పెట్టుకోవటము, చక్కగా జడ వేసుకునే తలలో పువ్వులు పెట్టుకోవటము, ఇలా ఆడవారు కూడా లక్ష్మీ స్వరూపంగా తయారవ్వాలన్నమాట. అలా చేసుకోవటం వలన మీరు చేసే పూజకు సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ ఏకాదశి పూజను ప్రారంభించే ముందర మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే తులసి దళాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే విష్ణుమూర్తికి అలాగే
మనకి వెంకటేశ్వర స్వామికి కూడా తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరము. కాబట్టి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మీరు చేసేటటువంటి పూజలో తులసి మాలను ఇంకా మీకు శక్తి ఉంటే తులసి మాలను సమర్పిస్తే ఇంకా మంచిది. లేదు అనుకుంటే కనీసం కొన్ని తులసి ఆకులైనా మీరు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అయితే మనం పూజ చేసేటటువంటి తులసి మొక్క యొక్క ఆకులనేవి కోయకూడదు. మనకు ఇంకా తులసి మొక్కలు విడిగా ఉంటాయి కదండీ! ఆ యొక్క తులసి మొక్క యొక్క ఆకులనేవి మనం సేకరించుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. మీకు మరిన్ని తులసి ఆకులు ఉంటే చక్కగా తులసి మాలనైనా సమర్పించొచ్చనమాట. ఇక మీరు స్నానం చేసేటటువంటి ఇంత శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో మీరు ఒక చిటికెడంత పసుపు కానీ, లేదా విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తులసీ దళాలను కానీ, లేదా పసుపు రంగులో ఉన్నటువంటి ఏదైనా పుష్పాలు అంటే చామంతి పువ్వు యొక్క రెమ్మలు కావచ్చు, ఇలాంటివి పసుపు గులాబీ పువ్వు రెమ్మలు కావచ్చు, ఇట్లా ఏవైనా సరే పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను కానీ, లేదు ఇవేవి అందుబాటులో లేవు అని అనుకుంటే కాస్తంత పాల చుక్క అంటే ఒక స్పూను పాలైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన ఈ స్నానము నదీ స్నానం అంత పవిత్రం అవుతుందన్నమాట. మీకున్నటువంటి సకల పాపాలను, సకల దోషాలను మొత్తాన్ని కూడా కడిగేస్తుంది ఈ స్నానం అనేది. స్నానం అంటే ఒక్క శరీరం మీద మురికి మాత్రమే కాకుండా మీ జాతకానికి పట్టినటువంటి దరిద్రాన్ని కూడా కడిగేసేటటువంటి శక్తివంతమైన స్నానం ఈ స్నానము. కాబట్టి చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా 2 పూట్ల కాకపోయినా కనీసం ఒక్క పూటైనా ఇవి వేసుకొని స్నానం చేయండి. ఇలా చేసేసి ఉతికిన బట్టలు ధరించండి. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపారాధన అంటే పిండితో మనం ప్రమిదలు చేసేసి అందులో ఆవు నెయ్యి పోసేసి ఇలా పిండి ప్రమిదలతో మీరు దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు గోమాతను తాకిన, గోమాతకు ఆహారంగా ఏమన్నా పెట్టి తినిపించిన, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసిన, చక్కగా నమస్కారం చేసుకొని గోవు ముందల చక్కగా మీరు పూజ చేసుకోవటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే అంటే ఏదైనా గుడి ఉంటే తప్పనిసరిగా గుడికి వెళ్ళి పూజ చేసుకోండి. అలా చేయటం వలన మీకు ఇంకా మీ యొక్క ఇంట్లో చేసే పూజతో పాటుగా గుళ్ళో కూడా వెళ్ళి అలా నమస్కారం చేసుకోవటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని కూడా చక్కగా అలంకరించుకొని స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి మాలతో అలంకరణ చేసుకోండి. లేదా తులసి దళాలైనా సరే సమర్పించటం వలన మీకు కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే నెరవేరుతాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా తులసి దళాలను పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు రేపు. అంటే నలుపు అనేది మీ యొక్క బ్లౌజుల్లో కానివ్వండి, మగవారు వేసుకున్న ప్యాంటుల్లో, షర్ట్స్లో, పిల్లలు వేసుకునేటటువంటి చున్నీల్లో ఎక్కడా కూడా బ్లాక్ అనేది కలవకుండా మీరు మంచిగా పసుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ వేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైనటువంటి పవిత్రమైన రోజుల్లో నలుపు వేసుకోవటం వలన మీ జాతకంలో శని దోషాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. అందులో శనివారం కూడా కాబట్టి పొరపాటును కూడా వేసుకోకూడదు. అలాగే తలకు నూనె అనేది పెట్టుకోకూడదు. తలస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో అంటే నాన్ వెజ్ కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట. మనము భక్తి శ్రద్ధలతోనే కాకుండా నియమనిష్టలతో చేసేటటువంటి పూజకు మనకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. కాబట్టి ఇలాంటి నియమాలనేవి తప్పనిసరిగా చేయాలి. మీకు రేపు పిండి దీపాలతో గనక దీపారాధన చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. పిండి దీపాలు అంటే దీనికి మీరు కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసేసుకోండి. అందులో కొంచెం బెల్లం తురుము, అలాగే ఆవు నెయ్యి లేదా ఆవు పాలు కానీ పోసేసి చక్కగా పిండి ప్రమిదలు సిద్ధం చేసుకోండి. ఈ పిండి దీపాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టేసేసి అందులో ఆవు నెయ్యి పోసేసి ఒక్కో ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి.
చేయాలన్నమాట. పిండి దీపాలకు దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి దీపాలలో ఈ పిండి దీపాలనేవి ఒకటి. కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో దీపారాధన చేయటం వల్ల వాళ్ళకేంటంటే సంపూర్ణంగా ధనధాన్యాదులకు కానివ్వండి, సిరి సంపదలకు కానివ్వండి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు ఓం నమ భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ, లేదా గోవింద నామాలు కానీ, ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ చక్కగా జపించుకోండి. అలాగే స్వామివారికి ఈ రోజున కర్పూరంతో అంటే ముద్ద కర్పూరంతో హారతిని ఇవ్వండి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వటం వలన ఈ రోజున స్వామివారు ఎంతగానో మురిసిపోతారనమాట. ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠ లోకానికి చేరుకొని విష్ణు కీర్తనలతో, కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొల్పుతారు. కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పిస్తే మనకున్నటువంటి ఏదైనా దోషాలు, జాతక దోషాలు అవ్వచ్చు, అకాల మృత్యు దోషాలు అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు, ఏదైనా సంతానం లేకపోవటము, వివాహాలు ఆలస్యం అవటము, ఇలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి అలా హారతిని ఇవ్వండి. ఇక తర్వాత చక్కగా ప్రదక్షిణలు చేసుకోవటము, అలాగే దేవుడి దగ్గర పెట్టినటువంటి అక్షింతలను కూడా వేసుకోవటం వలన కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఇక ఈ రోజున మీకు కుదిరితే ఆడవాళ్ళు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఉపవాసం అంటే మీరు కటిక ఉపవాసం ఏమి ఉండాల్సిన పని లేదండి. అంటే పాలు, పండ్లు ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించుకొని చంద్రుడిని చూసేసి మీరు భోజనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఉదయాన్న ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం పూట కూడా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ స్త్రీలు ఒక్కసారి తలస్నానం చేసేసి ఒక్కసారి పూజ చేసుకొని దీపాన్ని వెలిగించుకోండి. ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించుకోండి. అలా దీపాలు వెలిగించుకోవటం వలన ఈ రోజున మీకు బాగా కలిసి వస్తుంది. ఆ గుమ్మంలో నుంచి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గుమ్మం ఇంటికి ఏంటంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అంత ముఖ్యమైనది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించండి. అలాగే ఈ రోజున మీరు దీపారాధన చేసినప్పుడు ఉసిరి దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది చేయండి. ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉసిరికాయ లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుండి ఉద్భవించిందంట. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలా ఉసిరి చెట్టు కింద మాత్రమే కాదు, మీరు తులసి కోటలోనైనా ఉసిరి దీపం వెలిగించుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట. అలా వెలిగించడం వల్ల ఏంటంటే మీకు ఏవైతే కష్టాలు, సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి మీకు కుదిరితే ఉసిరికాయ తీసుకొచ్చుకొని అలా ఉసిరి దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది చేయండి. అలాగే ఈ రోజున రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఈరోజు పూజ చేసే శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రావి చెట్టును కానీ లేదా అంటే ఉసిరి చెట్టును కానీ, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టును కానీ తాకటం వలన మీరు కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఇలా రావి చెట్టుకు కానీ, ఉసిరి చెట్టుకు కానీ చక్కగా ఒక చెంబుడు నీటిని పోసేసి ఆ చెట్టును తాకి 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణులు మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి పూజ చేస్తూ మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయటం వలన ఈ కార్తీక ఏకాదశి రోజున కోటి ఏకాదశుల పూజల యొక్క పుణ్య ఫలితం అనేది మీకు కలుగుతుందన్నమాట. అంత శక్తివంతంగా ఈ రోజున చేసే పూజలకు, పరిహారాలకు అంత విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి రేపు ఏం చేయాలి
చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది భక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.